మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం కదండి, దేవుడు ఈ శ్రమను నాకెందుకు తీసుకొచ్చాడని. ఇప్పుడు నేను అదేం చెప్పాలనుకోవట్లేదు, కానీ అదంతా కొంచెం పక్కన పెట్టి ఒక చిన్న కథ విందాం. జపాన్లో ఉన్న మత్స్యకారుడు చేపల్ని పట్టడానికి వెళ్ళారు. చేపల్ని తీసుకొచ్చేవారు. కాకపోతే అక్కడ పట్టినప్పుడు వచ్చేటువంటి ఆ రుచి వచ్చేటప్పటికి పోయేది. ఏంటా అని చెప్పి ఆలోచిస్తూ కొన్నాళ్ళకి ఐస్లో వాటిని భద్రపరిచి తీసుకొచ్చేవారు. అప్పటికి కూడా కొద్దిగా మెరుగుపడినా మరీ అంత టేస్ట్ అనేది వచ్చేది కాదు. ఆ తర్వాత లైవ్గా వాటర్లో వాటిని వేసి తీసుకురావడం మొదలుపెట్టారు. అప్పుడు కూడా ఇంకా మెరుగుపరిచింది, కానీ ది బెస్ట్ అనే టేస్ట్ అయితే రాలేదు. ఏంట్రా ఇది, ఏమీ అర్థం కావట్లేదు అని మత్స్యకారులందరూ కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మనకి అంత రుచి ఎందుకు రావట్లేదంటే అవి అంత విశాలంగా ఉన్న అంత పెద్ద సముద్రంలో ప్రశాంతంగా తిరుగుతూ ఉంటాయి. అప్పుడు అవి అటు అటు ఇటు అటు తిరుగుతూ ఉండడం వల్ల అవి యాక్టివ్గా ఉండి అంత మంచి టేస్ట్ వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, చిన్న చిన్న తొట్టెల్లో వాటిని వేసి ఇలా వాటిని ఇబ్బంది పెట్టాము, అవి తిరగలేక నీరసించిపోయి మనకి ఆ రుచి రావట్లేదు అని అనుకున్నారంట. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని ఒక మత్స్యకారుడు అడిగితే దానికి ఇంకొక మత్స్యకారుడు ఏం చేద్దామంటే, మనం అంతంత సముద్రాన్ని ఎలాగో క్రియేట్ చేయలేము కాబట్టి ఒక చిన్న షార్క్ పిల్లని ప్రతి చేపతో పాటు వేద్దాం. అప్పుడు ఆ చేప ఆ షార్క్ నుంచి తప్పించుకోవడానికైనా సరే తిరగడం మొదలు పెడుతుంది. అప్పుడు అది తిరిగితే అది యాక్టివ్గా ఉండి మంచి టేస్ట్ అనేది మనకు వస్తుంది అని చెప్తారు. అప్పుడు అలా చేయడం మొదలుపెట్టిన మత్స్యకారులకి మంచి టేస్ట్ అనేది, ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది. ఈ కథ ఇప్పుడు మీకెందుకు చెప్పానో తెలుసా? మన జీవితంలో కూడా అంతే. ఎప్పుడైతే మనం దేవుడి నుంచి దూరంగా వెళ్ళి మన యొక్క రుచిని కోల్పోతున్నామో అప్పుడు దేవుడు మనకి ఒక చిన్న శోధన, ఈ షార్క్ పిల్ల లాంటి ఒక చిన్న శోధన పెడతాడు. ఆ శోధనని మనం తప్పించుకోవడానికైనా దేవుని దగ్గరికి వస్తామని చెప్పి, ఆ శోధనలు దేవుని మనకి దగ్గర చేసే సాధనలు. ఈ శోధనను మనం ఎప్పుడైతే సాధనగా మలుచుకొని దేవునికి మరింత దగ్గర అవుతామో ఆ టైంలో దేవుడు మన మీద మరింత కృప చూపించడానికి కారకులవుతాం. గాడ్ బ్లెస్ యూ.